హలో ఫ్రెండ్స్, మనం వేదవ్యాస మహర్షి గురించి తెలుసుకుందాం. మనకి వేదవ్యాస మహర్షి వేదవ్యాసుడు అంటే పేరు కాదనమాట. ఫస్ట్ అసలు వేదవ్యాసుడు అనేది ఒక బిరుదు అనమాట. వేద భేదన ఎవరైతే చేస్తారో ఆ ఋషిని వేదవ్యాసుడు అని చెప్తారనమాట. సో వేదములు ప్రసరింపజేసిన ముని వేదవ్యాసుడు అనబడతారనమాట. సో ప్రతి ద్వాపరమందును ఈ హర్షవిద్యులందరూ ఒక్కొక్క ముని వచ్చి దీన్ని విస్తరింపబడుతూ ఉంటుంది అనమాట. ప్రథమ ద్వాపర అంటే ఫస్ట్ ద్వాపర యుగం అందు స్వయంభూ బ్రహ్మగారు వేదాలను విభజిస్తారు. సో మనకి ఇట్లా ప్రతి ద్వాపర యుగం చివరిలో ఒక్కొక్క తపస్సు వచ్చి వేదాలని విభజిస్తాడనమాట. అష్టాదశ పురాణాలని రాస్తాడు, 18 పురాణాలని రాస్తాడు. అప్పుడు అతనికి వ్యాసుడు అనే బిరుదు వస్తుంది. ప్రస్తుతం మనది ఉన్నది వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరంలో ఇప్పటికీ 28 ద్వాపర యుగాలు గడిచాయి. అంటే 28 ద్వాపర యుగాలు అంటే ఒక్కొక్క ద్వాపర యుగంలో ఒక్కొక్క వేదవ్యాసుడు వస్తారు కదా. సో ఇట్లా 20 మంది వేదవ్యాసుల పేర్లు ఉన్నాయి, చూసుకోండి. ఫస్ట్ 4 బ్రహ్మ, ప్రజాపతి, ఉసనుడు, శుక్రుడు. నెక్స్ట్ 4వ ద్వాపరయుగం వచ్చి బృహస్పతి. సో అట్లా 28. లాస్ట్ 3 చూడండి, శక్తి, పరాశరుడు, కృష్ణ ద్వైపాయనుడు. మన కృష్ణ ద్వైపాయనుడు ఇప్పుడు మన 28వ వేదవ్యాసుడి పేరు ఏం పేరు? 28. ఇప్పుడు వేదవ్యాసుడి పేరు కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ అంటే నలుపు ఛాయ కల శరీరం కల అతను. ద్వైపాయనుడు అంటే ద్వీపమందు జన్మించినవాడు లేదా నివసించేవాడు. అందుకని ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు అంటారు. అది ఆయన పేరు అనమాట. ఆయన వేదవ్యాసుడు మనకిప్పుడు. సో మనకి రాబోయే సూర్య సవర్ణిక కాలమందు వ్యాసుడు అనే అతను ఇప్పుడు సప్త ఋషుల్లో ఒకరు అవుతారు. మనకి ఆల్రెడీ మనం చూసాం కదా, ఋష్యశృంగ మహర్షి కూడా మనకి రాబోయే సూర్య సవర్ణిక కాలం ముందు సప్త ఋషుల్లో ఒకరు అవుతారు అనమాట. మనకి 2 వచ్చారు ఇప్పుడు, ఋష్యశృంగ మహర్షి, నెక్స్ట్ మన వ్యాస మహర్షి కృష్ణ ద్వైపాయనుడు. సో మనకి ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఇవి మనం చూసుకున్నాం కదా. ఫస్ట్ వచ్చి స్వయంభూ అంటే మనకి బ్రహ్మగారు చేస్తారు ఫస్ట్. తర్వాత 2 ద్వితీయ ద్వాపరమందు మనువు ప్రజాపతి, ఈయన శుక్రుడు వచ్చి 3, తర్వాత 4 వచ్చి బృహస్పతి. ఇక్కడ మిస్టేక్ ఉంది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకేంటి, ఫస్ట్ వచ్చి బ్రహ్మ, ద్వితీయ ద్వాపరం వచ్చి ప్రజాపతి, మనువు 2వ ద్వాపరం, 3 వచ్చి ఉసనుడు లేదా శుక్రుడు. అదొకసారి పరిశీలించండి. సో మనకి మెయిన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే 28వ ద్వాపర యుగం. నెక్స్ట్ మనకి ఎవరున్నారు, కృష్ణ ద్వైపాయనుడు అనే వ్యాసుడు ఉన్నారనమాట. ఈయన ఎవరికి జన్మిస్తారంటే సత్యవతికి జన్మిస్తారు. ఇంకే రకరకాల పేర్లు ఉంటాయి. ఫస్ట్ ఈమె మత్స్యగంధి ఉంటుంది. అప్పుడు పరాశర మహర్షి వచ్చి ఇంక వరమిస్తారు, యోజనం ద్వాకా సువాసన రావాలి, యోజన గంధి. సో ఆ పేరు మారుతుంది, మత్స్యగంధి, యోజన గంధి. మనకి సత్యవతి. మనకి కృష్ణద్వైపాయనుడు ఆమె సంతతికి హాని కలిగినప్పుడల్లా వచ్చి హితవు చెప్తూ ఉంటాడు. ఆమె సంతతి ఎవరో కాదు, వీళ్ళు చిత్రాంగద, విచిత్ర వీరులు ఉంటారు. శాంతన మహారాజుకి వాళ్ళిద్దరు కూడా సంతానం లేకుండా చనిపోతారు. తర్వాత వీళ్ళ భార్యలు ఉంటారనమాట, అంబిక, అంబాలిక అని. సో వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళే మన పాండురాజు, తర్వాత వచ్చి ధృతరాష్ట్రుడు, విదురుడు అనమాట. సో తల్లి సత్యవతి దేవి మన వేదవ్యాసులు వారిని, కృష్ణద్వైపాయన్ని కోరుతుంది అనమాట. సో మనకి నా వంశాన్ని అభివృద్ధి చేయి అని చెప్తే అప్పుడు వ్యాసుడు అంబికతో నియోగించబడి దేవరనాయం అంటారు. సో మనకి ఇది క్వశ్చన్ కూడా వచ్చింది, నియోగ ప్రక్రియ అని చెప్పి ఇండియన్ సొసైటీలో. సో దాన్ని దేవరనాయం అని కూడా అంటారు. వ్యాసుడు అంబికతో కూడి ధృతరాష్ట్ర మహారాజు జన్మిస్తాడు. తర్వాత వ్యాసుడు అంబాలికతో కూడి పాండురాజు జన్మిస్తారు. తర్వాత అంబికకు గుడ్డివాడు జన్మించాడు అని చెప్పి, అంటే కళ్ళు లేకుండా జన్మించారు అని చెప్పి మళ్ళీ వెళ్ళమ్మ అని చెప్తే ఆమె వెళ్ళకుండా ఆమె దాసిని పంపిస్తుంది. ఆమె
వ్యాస మహర్షికి మనకి దాసికి పుట్టిన విదురుడు పుడతారనమాట. విదురుడు చాలా జ్ఞానవంతుడు అనమాట. సో అది నెక్స్ట్ మనకి చాలా మెయిన్ సన్నివేశాలన్నింటిలో వేదవ్యాస మహర్షి వస్తూ ఉంటారు అనమాట మహాభారతంలో. వీటిలో కొన్ని చాలా చోట్ల వస్తారు, కొన్ని మాత్రం నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. సో నెక్స్ట్ పాండవులు వచ్చి ఇలా మనకి లక్క ఇల్లు నుంచి బయటపడి ఉపాయంతో విదురుడు సహాయం చేస్తాడు. సో విదురుడు సలహా మేరకు వాళ్ళు జాగ్రత్తగా బయటపడతారనమాట. బయటపడి ఏకచక్రాపురంలో ఆశ్రయం పొందుతారు. ఇది మనకి వచ్చింది క్వశ్చన్. లక్క ఇల్లు నుంచి తప్పించుకున్న పాండవులు ఎక్కడ ఆశ్రయం పొందారు అంటే ఏకచక్రాపురం. ఇక్కడే మనకి బకాసురుడు బాధ కూడా జరుగుతుంది. ఆ స్టోరీ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ అప్పుడు వ్యాస మహర్షి వచ్చి వాళ్ళకి ధర్మాలు పాటించండి అని చెప్పి హితవులు చెప్తాడు. నెక్స్ట్ ద్రుపదుడు తన కుమార్తె అయినట్టు ద్రౌపదికి వివాహం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి విషయం చెప్తాడు అనమాట. నెక్స్ట్ ద్రౌపది 5 మందిని పెళ్లి చేసుకోవాలంటే అందరూ ఆలోచిస్తూ ఉంటే వ్యాస మహర్షి వచ్చి చెప్తారు ఆ వృత్తాంతం అంతా చెప్పి పెళ్లి చేసుకోమని చెప్పి వాళ్ళందరినీ ఒప్పిస్తారు అనమాట. సో 5 మంది భర్తలు మనకి తెలుసు కదా, ద్రౌపది. తర్వాత వచ్చి నెక్స్ట్ పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు కూడా వచ్చి ధర్మరాజుకు వచ్చి ప్రతిస్మృతి అనే ఒక విద్యను ఉపదేశిస్తాడు. అర్జునునికి తపస్సు చేసి ఆశ్రములు అన్నీ పొందు అని చెప్పి హితవు చెప్తాడు అనమాట. నెక్స్ట్ సంజయునికి దివ్య దృష్టిని కూడా ప్రసాదించేది వ్యాస మహర్షి. ఏ అపాయం లేకుండా యుద్ధభూమిలో సంచరించే శక్తి వ్యాసుడు మన సంజయునికి ఇస్తాడు. ఆయనే సంజయుని మొత్తం యుద్ధం అంతా చూసి దివ్య దృష్టితో మన ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తా ఉంటాడనమాట. సో అది నెక్స్ట్ ఇంకా ఏంటి, మనం ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. కృష్ణ అంటే నలుపు అనమాట. మనకు కారు మబ్బులు కలరు, వర్షించే మేఘాల యొక్క రంగు కృష్ణ అనమాట. సో ద్వైపాయనుడు అంటే ద్వీపం ముందు జన్మించిన వాడు, నివసించిన వాడు. సో అది కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను విభజన చేస్తాడనమాట. అందుకే వేదవ్యాసుడు. వేదాలను ఎవరైతే విభజన చేస్తారో వాళ్ళు వేదవ్యాసులు అవుతారు. ప్రతి ద్వాపర యుగంలో ఒక్కొక్కరు వచ్చి ఈ వేద విభజన చేస్తారు. సో అది నెక్స్ట్ మన భారతం పంచమ వేదం. మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. దాన్నే మనకి వేదవ్యాసుడు రచించాడు. మనకి క్వశ్చన్ వచ్చింది, ప్రీవియస్ క్వశ్చన్, పంచమ వేదం ఏదని చెప్పి. ఆప్షన్స్లో రామాయణం ఉంది, మహాభారతం లేదు, పురాణాలు ఉన్నాయి. ఆన్సర్ పురాణాలు అని ఇచ్చారు. సో అది ఒకసారి గమనించుకోండి. మహాభారతం ఉంటే మహాభారతం అని ఆన్సర్ చేయొచ్చు. పంచమ వేదం మహాభారతం. సో అది తర్వాత మనకి మహాభారతాన్ని ఒక్కొక్క లోకంలో వ్యాపింపజేస్తూ ఉంటారనమాట. సో దేవలోకంలో వచ్చి నారదుడు, ఇది మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడు, గరుడ గాంధర్వ యక్ష రాక్షస లోకాల్లో సుఖ మహర్షి అనమాట. నెక్స్ట్ మనుష్యలోకంలో వచ్చి వైశంపాయనుడు. ఈ వైశంపాయనుడే మహాభారతాన్ని మనకి ఎవరికి చెప్తారు, జనమేజయ మహారాజుకి చెప్తారు అనమాట. వైశంపాయనుడు మనుష్యలోకం అంటే మన లోకమే. ఓకే, తర్వాత ఏంటి, నెక్స్ట్ శ్రీమద్ భాగవతం కూడా మనకి వేదవ్యాస మహర్షి రాస్తాడనమాట. ఈ పరమాత్ముడు మనకి 4 శ్లోకాల్లో చతుశ్లోకి అని చెప్పి చతుశ్లోకి భాగవతం 4 శ్లోకాలతో భాగవతాన్ని బ్రహ్మదేవుడికి చెప్తానమాట. బ్రహ్మదేవుడు వచ్చి నారద మహర్షికి చెప్తాడు. నారద మహర్షి వచ్చి వ్యాస మహర్షి వేదాలు అన్నీ విభజిస్తాడు. తర్వాత 18 పురాణాలు రాస్తాడు, మహాభారతం రాస్తాడు. అయినా కూడా ఆయనకి ఏదో ఒక వెలితిలాగా ఉంటుంది అనమాట. అప్పుడు వేదవ్యాస మహర్షికి నారద మహర్షి వచ్చి, నువ్వు విష్ణువు యొక్క గాథలను శుతిస్తూ ఒక గ్రంథం రాయి అని చెప్తే, అప్పుడు ఈ 4 శ్లోకాలు ఉన్నాయి కదా చతుశ్లోకి భాగవతం, అది చెప్తాడు. దాంతో మన వ్యాస మహర్షి భాగవత గ్రంథాన్ని రచిస్తాడనమాట. వ్యాస మహర్షి కుమారుడు అయిన సుఖ మహర్షి ఆయనకు కూడా చెప్తాడు. చెప్తే ఆ సుఖ మహర్షి మన పరీక్షిత్ మహారాజుకి సంపూర్ణ భాగవతం మన వ్యాస మహర్షి రాశారు కదా, ఆ సంపూర్ణ భాగవతాన్ని 7 రోజులు, సప్తాహం అంటారు, 7 రోజుల్లో చెప్తాడనమాట.
సో అది మనకి మనం పైన మహాభారతం చూస్తాం కదా, ఎవరెవరు వ్యాప్తి చేస్తారు ఏ లోకంలో. భాగవతాన్ని ఎవరెవరు ఏ లోకంలో వ్యాప్తి చేసేవాళ్ళు అంటే, పాతాళ లోకంలో వచ్చి ఆదిశేషుడు, స్వర్గలోకంలో వచ్చి బృహస్పతి, దేవతల గురువు బృహస్పతి. నెక్స్ట్ సనక సునందులు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి స్వర్గాది లోకాల్లో. నెక్స్ట్ భూలోకంలో పరాశరుడు. మనకి సుఖ మహర్షి కూడా మన పరిషత్తు మహారాజుకి సుఖ మహర్షి చెప్తాడనమాట. సో అది ఓకే. మనకి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, ప్రీవియస్ క్వశ్చన్. భాగవతం ఏంటి? విష్ణు కథలు అనమాట. విష్ణు శ్రీ విష్ణువుకి సంబంధించి మహావిష్ణువుకి సంబంధించినవి. సో అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన సుఖ మహర్షి జననం గురించి చూసుకుందాం. సో వ్యాస మహర్షి మనకి 2 చిలుకలు సంసారం చేస్తూ ఉండి పిల్లలకి మేత పెడతా ఉంటే చూసి, అరే నాకు కూడా పిల్లలు ఉంటే బాగుండు కదా అనుకుంటాడనమాట. సో అందుకోసంగా వ్యాస మహర్షి ఏం చేస్తారంటే, మేరు నగరం పైకి వెళ్ళి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై శివుడిని వ్యాస మహర్షి అడుగుతాడు అనమాట. పంచభూతముల వంటి కుమారుడు కావాలంటే శివుడు వరం ఇస్తాడు. ఆయనే మనకి సుఖ మహర్షి, సుకుడు. ఏం జరుగుతుందంటే, వ్యాసుడు ఒకసారి మనకి ఆరిని యజ్ఞహోమం ఆరిని అంటే ఏం లేదు, 2 కర్రల్ని గీస్తూ ఉంటే మనకి అగ్ని వస్తుంది. అగ్నితో మనకు హోమాన్ని మనకి అగ్నిహోమానికి చేస్తారనమాట. అప్పుడు చేస్తూ ఉంటే మనకి గుర్తాచి దేవనర్తకి కనిపిస్తుంది. ఆయన తేజస్సు ఆ ఆరినిలో అగ్నిహోమంలో పడితే మనకి సుఖ మహర్షి జన్మిస్తాడనమాట. సో అది నెక్స్ట్ మనకి నారద మహర్షి చూసాం కదా, హితవు మేరకు భాగవతం శ్రీ విష్ణు కథలు రచిస్తారనమాట. అది సుఖ మహర్షికి నేర్పిస్తాడు. సుఖ మహర్షి వచ్చి పరీక్షిత్ మహారాజుకి చెప్తాడు. ఈయన పరీక్షిత్ ఎవరంటే, అర్జునుడు సుభద్ర పుత్రుడు అభిమన్యుడు ఉత్తరపుత్రుడు పరీక్షిత్తు పుత్రుడు జనమేజయుడు. పరీక్షిత్ మహారాజుకి వచ్చి సుఖ మహర్షి వచ్చి శ్రీమద్ భాగవతం చెప్తారు. అదే వైశంపాయనుడు వచ్చి జనమేజయ మహారాజుకి వచ్చి మహాభారతం చెప్తారనమాట. సో ఇది గమనించుకోండి ఎవరెవరికి ఏది చెప్పారని. మనకి తర్వాత ఇది మొత్తం ఇది అసలు ఈ మహాభారతం కానీ శ్రీమద్ భాగవతం కానీ పురాణాలు కానీ ఇవన్నీ ఎవరు చెప్తా ఉంటారంటే, వేదవ్యాస శిష్యుడైన రోమహర్షుని పుత్రుడు సుతుడు అని ఉంటారు. శ్రవుడు అని కూడా అంటారు. ఈయన్ని సుతుడు. ఈయన నైమిసారణ్యంలో సాత్రయాగం చేస్తున్న సౌనకాది ఋషులకి అందరికీ చెప్తా ఉంటాడు అనమాట ఈ స్టోరీస్ అన్నీ. పురాణాలు కానీ మహాభారతం కానీ శ్రీమద్ భాగవతం కానీ ఇవన్నీ సుతుడు శ్రవుడు చెప్తా ఉంటాడు సౌనకాది మహామునులకి నైమిసారణ్యంలో. ఇది క్వశ్చన్ వచ్చింది, ఎక్కడ చెప్పారని నైమిసారణ్యం ఆన్సరు, కానీ ఆ క్వశ్చన్ని డిలీట్ చేశారు, అది గమనించుకోండి. సో తర్వాత వచ్చి మనకి శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలో కూడా వేదవ్యాస మహర్షి గురించి ఉంటుంది అనమాట. ఉపరచర మనువు వలన జన్మించిన సత్యవతి, ఇది తెలుసు కదా, ఇది స్టోరీ తెలుసుంటుంది. ఉపరచర మనువు యొక్క తేజస్సు నదిలో పడితే ఒక చేప మింగుతుంది. ఆ దశరాజుకి దొరుకుతుంది. ఆ చేపలో నుంచి మనకి సత్యవతి జన్మిస్తుంది అనమాట. సత్యవతికి పరాశర ముని వలన మనకి నారాయణ భగవద్దంశతో వ్యాస మహర్షి జన్మిస్తాడు. అతనే మనం కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పి బదరాయనుడు అని చెప్పి కూడా అంటారనమాట. వేదాలను 4గా విభజించింది, అనేక పురాణ ఇతిహాసాలను రచించింది కూడా మనకి వేదవ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు గారు. మనకి వేదాలు విభజించి ఒక్కొక్క శిష్యుడికి చెప్తారనమాట. ఋగ్వేదాన్ని వచ్చి ఫైలునికి, ఇది మ్యాచింగ్ వచ్చే అవకాశం చూసుకోండి. ఋగ్వేదాన్ని శిష్యుడు ఫైలునికి చెప్తాడు. యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, నెక్స్ట్ అథర్వవేదాన్ని సుమంతునికి అప్పచెప్పి వారు తమ శిష్యులకు నేర్పుతూ వాటిని భద్రపరచాలని చెప్పి ఆదేశిస్తారనమాట వేదవ్యాస మహర్షి. సో పురాణ ఇతిహాసాలు అని చెప్పి నా తండ్రి అంటే సుతుడు ఉన్నాడు కదా, సుతుడు వాళ్ళ తండ్రి ఎవరు, రోమహర్షునికి చెప్తాడు. రోమహర్షునికి అప్పచెప్తాడు అనమాట పురాణ ఇతిహాసాలను. అందుకే పురాణ ఇతిహాసాలన్నీ కూడా మనకి ఇతిహాసాలు, మనకి మహాభారతం, అష్టాదశ పురాణాలన్నీ రోమహర్షుడు వచ్చి వాళ్ళ కుమారుడైనటువంటి సుతుడికి చెప్తే ఆ సుతుడు నేర్చుకొని
ఈయన మనకి నైమిషారణ్యంలో సాత్రయాగం చేస్తున్న సౌనకాది మహామునులకి అందరికీ చెప్తాడనమాట. సో అది స్టోరీ. సో మనకి పంచమ వేదం అనేది మహాభారతంలో మనకి భగవద్గీత ఉంటుంది. బ్రహ్మసూత్రాలను కూడా వ్యాస మహర్షి రాస్తారనమాట. ప్రస్థానత్రయం అని ఉంటాయి మనకి వేదాంతంలో. ఈ 3 మనకి ప్రామాణికం. అంటే ఈ మూడిట్లోంచి వేదాంతం మొత్తం చెప్పేయచ్చు. ఉపనిషత్తులు వేదాల్లో ఉంటాయి ఉపనిషత్తులు. తర్వాత వచ్చి మన వేద విభజన చేసింది వేదాలను ఎవరు రాయలేదు, అందుకే వీటిని శృతి అంటారు అనమాట. శృతి, ఇవి పురాణాలు, ఇవి స్మృతి అంటారు కదా. సో అది స్మృతిలో ఇవన్నీ వస్తాయి, ఇవి మన పురాణాలు ఇతిహాసాలు అన్నీ వస్తాయి. శృతిలో వచ్చి వేదాల్లో ఉపనిషత్తులు ఉంటాయి. తర్వాత ఈ 2 ఉన్నాయి కదా, భగవద్గీత మహాభారతంలో ఉంటుంది. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది కదా, భగవద్గీత ఎప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తారంటే భీష్మ పర్వం మనకి యుద్ధం స్టార్ట్ అవుతుంది, అప్పుడు ముందు చెప్తారు. సో అది భగవద్గీత. తర్వాత మనకి బ్రహ్మసూత్రాలు ఉంటాయి. ఈ మూడిటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. 3 ఉపనిషత్తులు, భగవద్గీత, మనకి బ్రహ్మసూత్రాలు. సో అది. నెక్స్ట్ ఏంటి, వేదవ్యాసుని ఆశ్రమం పేరు సామ్యప్రాసము. ఇది గుర్తుపెట్టుకోండి, సామ్యప్రాసము. సిద్ధాశ్రమం చెప్పుకున్నాం అన్నమాట. సిద్ధాశ్రమం వచ్చి విష్ణువు యొక్క ఆశ్రమం. నెక్స్ట్ కశ్యప మహర్షి కూడా సిద్ధి పొందడం వల్ల సిద్ధాశ్రమం. సామ్యప్రాసం వచ్చి ఇది మనకి వేదవ్యాసుని ఆశ్రమం పేరు. వ్యాసుని పుత్రుడు మనం చూసుకున్నాం సుఖ మహర్షి. శ్రీమద్ భగవద్ గ్రంథాన్ని వినిపించి నేర్పిస్తాడు అనమాట. ఈయన సుతుడు ఎవరు, ఈయన రోమహర్షుని కుమారుడు. రోమహర్షి ఎవడంటే మన వ్యాస మహర్షి శిష్యుడు అనమాట. సో పురాణ ఇతిహాసాలని రోమహర్షునికి అప్పచెప్తాడు మన వేదవ్యాస మహర్షి. ఆయన వచ్చి వాళ్ళ కుమారుడైన సుతుడు ఉగ్రశ్రవుడికి చెప్తే, ఆయన వచ్చి సౌనకాది మునులకి నైమిషారణ్యులు చెప్తే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం అనమాట. సో ఒక పరంపర అనమాట. మన నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్తాం. సో అట్లా మనకి వెళ్తూ ఉంటుంది. సో అదే ఆచార సాంప్రదాయాలు అంటే మన పురాణ ఇతిహాసాలు, వేదాలు, ఇవన్నీ మనలో భాగం అనుకోండి, అంతే సింపుల్గా. సో రోమహర్షుని పుత్రుడు వచ్చి ఉగ్రశ్రవుడు, సుతుడు అంటారు. సో సుతుడు. సో వీటికన్నిటికి సోర్స్ వచ్చి పూర్వగాథాలహరి, నెక్స్ట్ శ్రీకూర్మ పురాణంలో పురాణ పరిచయంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ శ్రీమద్ భగవత్ సంగ్రహం గీతా ప్రెస్ వారిది. సో మనకి చెప్పుకున్నాం కదా 4 శ్లోకాల్లో భాగవతం చెప్పారని. ఈ 4 శ్లోకాలు ఇవే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. సరే, వేదవ్యాస మహర్షి ఆ 4 శ్లోకాలు విని శ్రీమద్ భాగవతాన్ని రచిస్తారనమాట. సో అది వాళ్ళ శిష్యులకి చెప్పి ఆ శిష్య పరంపర అట్లా కొనసాగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.